రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో రాత్రి 7:30 గంటలకి ప్రస్తుతం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. అయితే రంగుల రాట్నం సీరియల్ కథ రీసెంట్ గా ముగిసింది. ప్రస్తుతం రంగుల రాట్నం ధారావాహిక కొత్త ట్రాక్ తో ప్రేక్షకులని అలరిస్తోంది. రంగుల రాట్నం ధారావాహికలో మొదటి నుండి మెయిన్ క్యారెక్టర్స్ అయిన శంకర్ ప్రసాద్, సూర్యం క్యారెక్టర్స్ ఇక ముందు కనిపిస్తాయా కనిపించవా అంటే ఇక ముందు ఈ రెండు క్యారెక్టర్స్ ని చూపించరు. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ ఎండ్ చేశారు. మనసు మమత సీరియల్లో రాజా, చందు వీళ్ళ క్యారెక్టర్స్ ని ఎలాగైతే ఎండ్ చేశారో, జనరేషన్ చేంజ్ ఎలాగైతే చేశారో ప్రస్తుతం రంగుల రాట్నంలో కూడా అలాగే జరిగింది. బహుశా శంకర్ ప్రసాద్ వారసుల్ని నెక్స్ట్ జనరేషన్ లో చూపించొచ్చేమో. కాకపోతే శంకర్, సూర్యం క్యారెక్టర్స్ అయితే సైడ్ చేసేశారు. ఇక ఆ క్యారెక్టర్స్ ని తీసుకురాకపోవచ్చు అనే ఎక్కువ శాతం అనిపిస్తోంది. లేదా మళ్ళీ టీఆర్పీని బట్టి ఆ క్యారెక్టర్స్ ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయో చూడాలి. ప్రస్తుతానికి రాణి పోలికలతో ఉన్న మాధవి క్యారెక్టర్ తో సీరియల్ ని రన్ చేస్తారు. వర్ష, సమంతల పెళ్లి అనంతరం సీరియల్ కథని సుఖాంతం చేశారు. శంకర్ ప్రసాద్, పూర్ణ, సూర్యం క్యారెక్టర్స్ ఇక ముందు కనిపించవు. ఇక మహేశ్వరిని జైలుకు పంపించేశారు కాబట్టి బహుశా ఆమె క్యారెక్టర్ ని కూడా ఇక ఫ్యూచర్ లో చూపించకపోవచ్చు. మొదటి జనరేషన్ లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ శుభం కార్డు వేశారు. రంగుల రాట్నం ధారావాహికలోని సూర్యం, శంకర్ క్యారెక్టర్స్ ని తీసేయడం మీకెలా అనిపిస్తోంది? కొత్త కథా కథనాలతో అలరిస్తున్న రంగుల రాట్నం ఎలా ఉంది? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.